హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే అసలు ప్రపంచంలోనే ఎక్కడ లేని 3 అడుగుల గోల్డ్ అంటే బంగారు శివలింగాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. అలాగే ఇంకా ప్రతి ఒక్క దేవుడు, మనకు ఎందరు దేవతలు దేవుళ్ళు ఉంటారో అందరిని అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. అలాగే స్ఫటిక శివలింగం, అన్ని 2000కు పైగా శివలింగాలు, ఎప్పటికీ జలాభిషేకం చేసుకునే శివలింగాలు, అలాగే ఇంకా మంచి మంచి కాళికామాత, శ్రీచక్రం అన్నీ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది ఎక్కడ ఉంది అనేది కూడా నేను లాస్ట్లో అయితే వీడియోలో చెప్తాను, కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనం వీడియో అనేది ఇంకో కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, ఇవైతే 2000కు పైగా శివలింగాలు అయితే ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ అయితే శివలింగాలను అయితే ఇంకా ప్రతిష్ఠిస్తున్నారు. అది కూడా వీడియో లాస్ట్లో అయితే చూపించాను. మేమైతే కార్తీక మాసం రోజు అయితే వెళ్ళినాము. చాలా మంది అయితే ఉన్నారు. అంటే ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినాం, 2 o'clock అట్లా వెళ్ళినాం. ఎండ ఉంది కాబట్టి ఎవరు ఎక్కువ అయితే లేరు. ఇంకా సాయంత్రం అయితే చాలా మంది అయితే వచ్చారు. కాకపోతే సాయంత్రం మేము ఉండడానికి అయితే కుదరలేదు. ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు కదా. మా దగ్గర నుంచి అది 40 kilometers అయితే ఉన్నది. భువనగిరి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఒక 10 kilometers 15 kilometers ఉంటుంది. ఇంకా మాకు దూరం అవుతుంది అని చెప్పేసి మేమైతే ఎక్కువ సేపు అనేది ఏం లేము. మొత్తం వీడియో కూడా అయితే ఏం తీయలేదు. ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిది అంటే లక్ష్మీ దేవతకే డబ్బులు ఇచ్చే దేవుడు కూడా ఉంటాడంట. కాకపోతే మేము ఆ దేవుణ్ణి చూడడం అయితే మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తాను. ఒకవేళ ఎవరైనా మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడడం మాత్రం మర్చిపోదు. ఆ దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే స్ఫటిక శివలింగాన్ని అయితే చూసారు కదా, ఇంతసేపు అయితే చూపించాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళగానే స్ఫటిక శివలింగం అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే గోల్డ్ బంగారు శివలింగం అన్నట్టు. చూడండి, ఇక్కడ మనం ఎవ్వరమైనా ఈ శివలింగానికి మనం ఎవరమైనా అభిషేకం అనేది చేసుకోవచ్చండ. మనం ఒక్కరం అభిషేకం చేయాలంటే ఒక్కరికి వచ్చేసి 1000 రూపాయలు అయితే తీసుకుంటారు. అంత అదృష్టం ఉండాలి దేనికైనా. ఇంకా మేమైతే ఏం అభిషేకం అనేది చెయ్యలేదు. ఎందుకు అంటే మాకు అప్పటికే టైం ఓవర్ అయిపోతుంది. ఎందుకు అంటే మేము మార్నింగ్ 6కి బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి. ఫస్ట్ స్వర్ణగిరి వెళ్ళి, స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్టకి వెళ్ళి, యాదగిరి గుట్ట నుండి ఇక్కడికైతే వచ్చినాం. అప్పటికే మా టైం ఇక చాలా ఎక్కువ ఓవర్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అభిషేకం అనేది ఏం చేయలేదు. ఒకటే దగ్గరికి వెళ్తాం అనుకుంటే మాత్రం మంచిగా అయితే వెళ్ళేసి మంచి టైం కేటాయించి అయితే ప్రతి ఒక్కటైతే చూడొచ్చు. చాలా చూడండి, ఎంత పెద్ద పెద్ద శివలింగాలు చాలా బాగున్నాయి. అసలు 2 కళ్ళు అయితే సరిపోలేదు. ఇంక ఇక్కడైతే ఒక అద్భుతమే అని చెప్పొచ్చు. ఎంత బాగుందో తెలుసా? వాటర్ లోనే శివలింగాలు అయితే ఉంటాయి. ఎప్పటికీ ఇక్కడ జలాభిషేకం జరుగుతూనే ఉంటదంట దేవుళ్ళకి. ఇక్కడ గ్రహాలు కూడా ఉంటాయి. అంటే ఒక గ్రహానికి ఒక శివలింగం అని చెప్పేసి అట్లా గ్రహాల నేమ్స్ కూడా అయితే రాసి ఉంటాయి. అంటే మన గ్రహం మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనం అక్కడ డైరెక్ట్ పూజ చేస్తే మనకి ఏమైనా ఉంటే అవైతే పోయే ఛాన్స్ కూడా అయితే ఉంటదంట. ఇక్కడ చూడండి, నీళ్ళల్లోనే బుద్ధుడు, అలాగే సాయిబాబా, శివుడు అందరైతే ఉన్నారు. చూడండి ఎంత బాగుంది అసలు. చూడడానికి అయితే ఎంత మంచిగా అయితే అనిపించింది. చూస్తా అంటే ఇంకా చూడాలి అనిపించింది. కానీ మేము ఇంకా మాకు టైం లేక అయితే ఇంకా తొందర అయితే చూసుకుంటూ అయితే వచ్చేసినాము. ఇక్కడైతే నేను చెప్పాను కదా, ఇంకా దేవుళ్ళని ప్రతిష్ఠిస్తున్నారని చెప్పేసి ఇంకా ఆ రోజే కార్తీక మాసం రోజే అయితే ఇంకా మేము వచ్చే టైంకి ఆల్రెడీ వాళ్ళు ప్రతిష్ఠించే టైంకి అయితే
ప్రతిష్ఠిస్తున్నారు. అంటే ఇంకా అప్పుడే గురూజీ అయితే వచ్చిండు, మేము అంతలోనే టైం అయిపోతుందని చెప్పేసి అయితే వచ్చేసినాము. ఇంక ఇదైతే శ్రీచక్రం కూడా చాలా పెద్దగా అవుతుంది చూడండి. అట్లనే చిన్న చిన్న శ్రీచక్రాలు కూడా అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనమైతే కాళికామాత, గణపతి దేవుడు, అలాగే శివుడు, సాయిబాబా, కృష్ణుడు, ప్రతి ఒక్కరు అంటే శివలింగాలు అట్లే శ్రీచక్రాలతో పాటు ప్రతి ఒక్క దేవత దేవుడు అందరినైతే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. వీలైతే ఒక్కసారైనా వెళ్ళైతే చూడండి, చాలా బాగుంది. ఒకవేళ మీరు మా వీడియో చూసి వెళ్ళిన వాళ్ళు అయితే మాత్రం వచ్చినాక ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోదు. అలాగే ఇంతకుముందు చూసిన వాళ్ళైతే చూసినామని చెప్పేసి అయినా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆ రోజే నిలబెడుతున్నారు దేవుళ్ళని కాబట్టి కలశాలు కూడా అయితే అన్ని అయితే తీసుకొచ్చి అయితే పెట్టిర్రు అక్కడ. ఇంక ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అంటే భువనగిరికి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నది. నేను గూగుల్ మ్యాప్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఫుల్ డీటెయిల్స్ ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అయితే టైం ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారైనా వెళ్ళేసి అయితే చూడండి, చాలా అద్భుతంగా చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కడికి 100 రూపీస్ అయితే ఉంటుంది పెద్దవాళ్ళకు. చిన్న వాళ్ళకు ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదు. 5 ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎంట్రీ టికెట్ అనేది 100 రూపీస్ ఉంటుంది. థ్యాంక్ యూ.